ఎలా ఉంది ప్రజల లోపల స్పందన, ఏం చెప్తారు? ప్రచారంలో చాలా ముందు భాగంలో ఉన్నాం మేము ప్రొద్దు నుంచి తిరుగుతున్నాము. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కనపడటం లేదు. వందల మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. మేము ఇంటింటికి ప్రతి ఇంటికి పోయి గడప తట్టి ప్రజలను అడుగుతున్నాం. వాళ్ళ నుంచి చాలా పాజిటివ్ స్పందన వస్తుంది. కేసీఆర్ను తలుచుకుంటున్నారు, మాగంటి గోపీనాథ్ను తలుచుకుంటున్నారు. ఇక్కడ ఎన్నో సమస్యలు ఇంత క్రితము మాగంటి గోపీనాథ్ గారు 12 సంవత్సరాలు ఇక్కడ ప్రజలకు సేవ చేసిండ్రు. అయితే ఈసారి భారీ మెజార్టీతోటి ప్రజలే గెలిపించేటట్టున్నారు. మేము పోయి అడిగితే మీరు ఎందుకు కష్టపడుతున్నారు, మేము కేసీఆర్కి ఓటేస్తాం, మాగంటి సునీతకు ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. అయితే కొన్ని సమస్యల గురించి కూడా ప్రజలు మాట్లాడుతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో మొట్టమొదటగా వాళ్ళ గన్ కల్చర్ మొదలైంది. మంత్రుల మధ్యనే గన్నులు పెట్టుకొని వసూలు చేయడం మొదలు పెడుతున్నారు. వాళ్ళు చేసే పని ఏంది, వాటాలు పంచుకోవడం. వాటా ఓన్లీ డబ్బులు పంచుకునేందుకు మంత్రులు కొట్లాడుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి మన రాష్ట్ర రాజకీయాలలో ఏ రోజు కూడా చూడలేదు. ఒక మంత్రి ఓఎస్డీ పోయి గన్ను పెట్టి డబ్బులు వసూలు చేస్తే ఇంకో మంత్రి దానికి అడ్డుపడి నువ్వు దీంట్లోకి రావద్దు, ఇది నా జ్యూరిడిక్షన్, నేను వసూలు చేసుకుంటా చెప్పడం ఎంత అన్యాయం. ఈ విధంగా మంత్రులే కొట్లాడితే ఇక సామాన్యమైన ప్రజలు వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా చేస్తారు? కాబట్టి అనూహ్యమైన స్పందన ఉండి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పి ప్రజల్లో పలికెళ్తుంది. బీఆర్ఎస్ ఏమో బాకీ కార్డులను తీసుకుని వెళ్తుంది. ఏ గ్యారంటీ చేసిండండి? మహిళలకు వాళ్ళే చెప్పిండ్రు, ఎవరు అడగలే కదా. తులం బంగారం ఇస్తున్నారు, ఏ మహిళకన్నా ఇచ్చినా? మహిళకు 2500 రూపాయలు ఇస్తున్నారు. ఒక్క మహిళకన్నా ఇచ్చినా? మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తున్నారు. ఒక్క మహిళనైనా కోటీశ్వరాలు అయిందా? చిన్న విషయం అండి. మొన్న బతుకమ్మ అంటే దసరా పండుగ అయితే చీరలు కూడా ఇవ్వలేదు. ఒక ఆమె చెప్తుంది, మేము రైకలు కుట్టుకొని రెడీ పెట్టుకున్నాం, చీరలు వస్తాయని. రైకలు పోయినాయి, చీరలు పోయినాయి అని అంటున్నారు. అటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ చాలా నవ్వుల పాల్లో ఉంది. అంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్కి ఇక్కడ సిట్టింగ్ స్థానం. అక్కడ బీజేపీ కూడా అంటే అభ్యర్థి విషయంలో కానివ్వండి, నామినేషన్ విషయంలో కానీ కొంత ఆలస్యంగా కనిపిస్తుంది. బీజేపీ పోటీలో కూడా ఉండే అవకాశం ఉందంటారా? బీజేపీ పార్టీని అయితే మాకు ఎక్కడ కనబడలేదండి. అది వాళ్ళు ప్రచారం మొదలుపెట్టలే. బీజేపీ పార్టీకి ఇక్కడ స్థానం లేదనుకుంటున్నాను. పోటీ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, అండ్ బీఆర్ఎస్ విల్ విన్ విత్ భారీ మెజార్టీ.